ఫ్రెండ్స్ ఇంకా 2 డేస్లో మనకి 2016 ఎండ్ అవబోతుంది. మనం 2017లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ 2016లో మనకి చాలా ఫోన్స్ లాంచ్ అయినాయి. సో 2016లో బెస్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్నాను. అది డిఫరెంట్ వేలో. సో 2016లో ఉన్న బెస్ట్ ఫోన్స్ని మనం మన టాలీవుడ్ స్టార్స్తో కంపేర్ చేసి చూద్దాం. ఏ టాలీవుడ్ స్టార్కి ఏ ఫోన్ సూట్ అవుతుందో. సో ఇది ఎవరిని కించపరచడానికి కాదు ఫ్రెండ్స్, నాకు తెలుసు మన తెలుగు వాళ్ళు ఎవరినైనా అభిమానించారంటే వాళ్ళని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. సో నేను ఎవరిని కించపరిచే ఉద్దేశం అయితే నాకు లేదు. మీకు మీ స్టార్ ఎంత ఇంపార్టెంటో నాకు నా మొబైల్స్ అంత ఇంపార్టెంట్. సో నేను మొబైల్స్ని లవ్ చేస్తాను. సో నాకు ఇప్పుడు నేను మాట్లాడే వాళ్ళు నాకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు లేరు. నా ఫేవరెట్ హీరో అంటే ఈ కేటగిరీ కిందకు వస్తే నా మొబైల్స్. సో ఇప్పుడు 2016లో బెస్ట్ మొబైల్స్ని మన టాలీవుడ్ స్టార్స్తో కంపేర్ చేసి ఏ ఫోన్ ఏ స్టార్కి సూట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టార్ట్ విత్ అవర్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. సో 2016లో మనకి బర్నింగ్ స్టార్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7. సో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బర్న్ అవ్వడం, బ్లాస్ట్ అవ్వడం అన్నీ అయిపోయినాయి. అండ్ లాస్ట్కి శాంసంగ్ 2016లో నోట్ 7ని ఆఫ్ చేసేసింది. సో నోట్ 7 సేల్స్నే ఆఫ్ చేసింది. అండ్ శాంసంగ్ బ్రాండ్ వాల్యూ కూడా చాలా దెబ్బతింది హై రేంజ్లో. సో నోట్ 7 శాంసంగ్కి ఒక పీడకల్లా మిగిలిపోయింది. సో బర్నింగ్ స్టార్ వచ్చేసరికి మనకి 2016లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మెగాస్టార్. సో మెగాస్టార్ అంటే ఎంఎంఎం మోటో. సో మోటో జెడ్ అండ్ మోటో జెడ్ ప్లే. సో ఇవి 2016లో మోడ్స్తో వచ్చినాయి. సో మన ఈ ఫోన్స్కి మనం మోడ్స్ని అటాచ్ చేయొచ్చు. కెమెరా మాడ్యూల్, లేకపోతే బ్యాటరీ మాడ్యూల్, లేకపోతే ప్రొజెక్టర్ మాడ్యూల్. సో ఇట్లా మనకి చాలా మాడ్యూల్స్తో ఈ ఫోన్స్ వచ్చినాయి. కాకపోతే ఇండియాలో అంతంత కాస్ట్ పెట్టి మోడ్స్ కొని ఎవరు వాడరు. సో ఆబ్వియస్లీ మోడ్స్ అయితే ఇండియాలో ఫెయిల్ అయిపోయినాయి. కాకపోతే బెస్ట్ ఇన్నోవేషన్ మోటో జెడ్ అండ్ మోటో జెడ్ ప్లే మోడ్స్ అనేవి మంచి ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. సో ఇది మెగాస్టార్ కిందకు వస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి పవర్ స్టార్. సో పవర్ స్టార్ మనం ఇక్కడ 2 కేటగిరీ డివైడ్ చేయొచ్చు పవర్ని. ఎలా అంటే ఒకటి వచ్చేసరికి బ్యాటరీ, ఇంకోటి వచ్చేసరికి పవర్ఫుల్ ఫోన్. సో పవర్ఫుల్ అంటే సూపర్ చిప్ సెట్ అనమాట, సూపర్ ప్రాసెసర్. సో ఇప్పుడు మనం ఈ 2 కేటగిరీ కింద డివైడ్ చేసుకుంటే పవర్ స్టార్ని, సో మనం పవర్ కిందకు వచ్చేసరికి బ్యాటరీస్ 2016లో మనకి బ్యాటరీస్ అనూహ్యంగా పెంచేశారు మొబైల్ ఫోన్స్లో. బడ్జెట్ కేటగిరీలో చూసుకున్నా కానీ మనకి బ్యాటరీస్ 4000 mAh బ్యాటరీస్ పైన వచ్చినాయి. రెడ్మీ 3S ప్రైమ్, లెనోవో K6 పవర్, సో మీ మ్యాక్స్. సో ఇట్లా మనకి బ్యాటరీస్ అనేవి అనూహ్యంగా పెంచుకుంటూ పోయారు. సో 2016లో అయితే మనకి పవర్ఫుల్ బ్యాటరీ ఫోన్స్ అయితే వచ్చినాయి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి పవర్ఫుల్ ఫోన్స్, పవర్ఫుల్ చిప్సెట్. పవర్ఫుల్ చిప్సెట్ వచ్చేసరికి మనకి హై ఎండ్లో వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ స్నాప్డ్రాగన్ 821 అండ్ లో ఎండ్లో వచ్చేసరికి OnePlus 3T. సో ఇవి రెండు మనకి పవర్ఫుల్ చిప్సెట్స్తో ఉన్నాయి. సో స్నాప్డ్రాగన్ 821, స్నాప్డ్రాగన్ 821. సో పవర్ఫుల్ చిప్సెట్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 821. సో ఇలా మనం పవర్ స్టార్కి 2 కేటగిరీస్ కింద ఇవ్వచ్చు. ఒకటి పవర్ఫుల్ బ్యాటరీ అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి కలెక్షన్ కింగ్. కలెక్షన్ కింగ్ మనకి మోహన్ బాబు గారి పేరు మీద ఉంటుంది. కాకపోతే ఇక్కడ కలెక్షన్ కింగ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 3 2016లో ఇండియాలో దున్నేసింది. సో సేల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. సో రెడ్మీ నోట్ 3 మనకి కలెక్షన్ కింగ్ అని చెప్పొచ్చు మిడ్ రేంజ్ మార్కెట్లో. సో ఈ ఫోన్ అయితే చాలా అద్భుతంగా సేల్స్ అయితే జరిగినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ సూపర్ స్టార్. సో సూపర్ స్టార్ అంటే ఎస్. సో ఎస్ అంటే మనకి శాంసంగ్ గెలాక్సీ S7 అండ్ శాంసంగ్ గెలాక్సీ S7 ఎడ్జ్. సో ఇవి సూపర్ ఫోన్స్ హై ఎండ్లో S7 ఎడ్జ్. సో ఎస్పెషల్లీ కెమెరా. సో కెమెరా విషయంలో మాత్రం శాంసంగ్ గెలాక్సీ S7 ఎడ్జ్ని ఏ ఫోన్ బీట్ చేయలేదు. అండ్ గూగుల్ పిక్సెల్ కూడా శాంసంగ్ గెలాక్సీ S7తో కొంచెం పోటీ ఇవ్వచ్చు. iPhone 7 కొంచెం ల్యాగ్ అవుతుంది. సో బెస్ట్ కెమెరా ఫోన్స్ అంటే మనకి శాంసంగ్ గెలాక్సీ S7 అండ్ S7 ఎడ్జ్ అని చెప్పొచ్చు 2016లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ రెబల్ స్టార్ అంటే మనకి ప్రభాస్ గారు. కాకపోతే ప్రభాస్ గారిని చూడగా మనకి ఏం గుర్తొస్తుంది? బాడీ. సో బాడీ అంటే స్ట్రాంగెస్ట్. సో మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఫోన్ 2016లో మోటో X ఫోర్స్. సో ఈ ఫోన్ని లాంచ్ చేసినప్పుడు
మోటో చాలా ఛాలెంజ్ చేసింది ఫోన్ని బ్రేక్ చేయండి అని చెప్పేసి యూట్యూబర్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు 600 ఫీట్ నుంచి లేకపోతే 1000 ఫీట్ నుంచి మొబైల్ని పైనుంచి కింద పడేసినా కానీ మొబైల్కి మాత్రం ఏం కాలేదు. సో మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఫోన్ వచ్చేసి మనకి 2016లో మోటో ఎక్స్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టైలిష్ స్టార్. సో మనకి 2016లో మోస్ట్ స్టైలిష్ ఫోన్ అంటే షామీ నుంచి వచ్చింది మీ ఎక్స్. సో దీన్ని బెజల్లెస్ ఫోన్ ఇది. సో బెజల్సే ఉండవు దీనికి. ఆల్మోస్ట్ స్క్రీన్ టు బాడీ రేషియో 90% దాకా ఉంది. సో ఈ ఫోన్ మాత్రం మోస్ట్ స్టైలిష్ ఫోన్ ఇన్ ద ఇయర్ 2016. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి యంగ్ టైగర్. ఇక్కడ మనకి టైగర్ వచ్చేసరికి మిడ్ రేంజ్ మార్కెట్లో స్నాప్డ్రాగన్ 820తో వచ్చింది. అదే మనకి లెనోవో ZUK2. కాకపోతే దీనిలో మనకి కెమెరాస్ అంత బాగలేవు. సో డిజైన్ కూడా కొంచెం చేంజ్ చేయాల్సింది. కాకపోతే చిన్నగా ఉంటుంది ఫోన్, చిన్న ఫోన్ ప్లస్ టైగర్ పర్ఫార్మెన్స్ 20,000 లోపు మీకు పవర్ఫుల్ చిప్ సెట్ స్నాప్డ్రాగన్ 820 అంటే మీకు లెనోవో ZUK2. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ న్యాచురల్ స్టార్. న్యాచురల్ స్టార్ అంటే మనకి నాని గారు బడ్జెట్లో సినిమాలు తీస్తూ ఉంటారు, హిట్లు కొడుతుంటారు. కాకపోతే ఇక్కడ మనకి బడ్జెట్ ఫోన్ వచ్చేసరికి 2016లో రెడ్మీ 3S. 7,000లో మీకు ఇంతకన్నా మంచి ఫోన్ అయితే దొరకదు. సో రెడ్మీ 3S వచ్చేసరికి మనకి బడ్జెట్ ఫోన్ న్యాచురల్ స్టార్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ విక్టరీ. సో విక్టరీ అంటే వెంకటేష్ గారు, కానీ ఇక్కడ మనకి 2016లో విక్టరీ ఫోన్ అంటే మాత్రం OnePlus 3. సో OnePlus 3 బడ్జెట్ ఫ్లాగ్షిప్ దున్నేసింది మార్కెట్ని. సో సేల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. సో OnePlus 3 మనం విక్టరీ ఫోన్గా చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి కింగ్ అంటే నాగార్జున గారు. కాకపోతే ఇక్కడ మనకి కింగ్ అంటే నోకియా. కాకపోతే 2016లో అందరం వెయిట్ చేస్తాం నోకియా నుంచి ఫోన్ వస్తుందేమో అని చెప్పేసి, రాలేదు. 2017లో వస్తేమో చూడాలి. సో అందరూ నోకియా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. సో కింగ్ వచ్చేసరికి నోకియా బ్రాకెట్లో కమింగ్ సూన్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, మేబీ నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లెజెండ్. సో లెజెండ్ అంటే మనకి బాలయ్యబాబు గారు. కాకపోతే ఇక్కడ మనకి లెజెండ్ వచ్చేసరికి మొబైల్ ఫోన్స్లో యాపిల్. సో యాపిల్లో మనకి iPhone 7 అండ్ 7 Plus ఈ రెండు 2016లో లెజెండ్ ఫోన్గా చెప్పుకోవచ్చు. కాకపోతే iPhone 7 నేను వాడుతున్నాను. కాకపోతే బ్యాటరీ మాత్రం రోజుకి 2 సార్లు ఛార్జింగ్ పెట్టాలి నేను దీన్ని. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్రైన్ అయిపోద్ది, మళ్ళీ నేను ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టాలి. సో ఈ విషయంలో మాత్రం నాకు iPhone 7 నచ్చలేదు. కెమెరా మాత్రం బాగుంది. కొన్ని వీడియోస్ నేను iPhone 7 యూస్ చేసుకొని చాలా వీడియోస్ నేను మన ఛానల్లో షూట్ చేశాను. సో కెమెరా కోసం అయితే వాడుతున్నాను. అండ్ iPhone 7 Plusలో మనకి యాపిల్ ఇన్నోవేషన్ చేసింది. 2 కెమెరాస్ తీసుకొచ్చింది, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా. సో యాపిల్ ఈజ్ యాపిల్, యాపిల్ అంటేనే బ్రాండ్. సో ఫైనల్గా లెజెండరీ ఫోన్ అంటే మనం యాపిల్తో కంపేర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంపారిజన్ మన టాలీవుడ్ స్టార్స్కి 2016 బెస్ట్ మొబైల్ ఫోన్స్కి. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో ఎవరిని కించపరచడానికి అయితే కాదు. ఎవరైనా ఈ వీడియో వల్ల హర్ట్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఆ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.